నీకు నాకు చెల్లంత లోకమెల్ల గోలంత టామ్ టామ్ టామ్. హలో హలో, ఏంటి తండ్రి వర్షం ఎప్పుడెప్పుడు పడుద్దా అని రైతు ఆకాశం వైపు చూస్తున్నట్టు నువ్వెందుకలా చూస్తున్నా? మీకోసం ఎదురు చూస్తున్నాను రా. అప్పేమన్నా కావాలా? మంచి గొప్ప టిప్పు కావాలి. 2 పర్సులు కొట్టేస్తే కలిపిన చిల్లర ఇదిగా తీసుకో. ఒరేయ్, టిప్ అంటే చిల్లర కాదురా, గొప్ప సలహా. దానికి పెట్టుబడి ఏమంతండ్రి, సలహాలంటే బోల్డ్ ఎత్తాం ఫ్రీగా. అయితే మన ఇంట్లో ఉన్న మంగ్లియన్ బ్యాచ్ ని రిటర్న్ జంగిల్ కి పంపించాలి. చెప్పు. అయితే నువ్వు చెడిపోవాలి. కొత్తగా పోయేది ఉంది, ఆల్రెడీ చెడిపోయి కదా. అంటే ఆ చెడిపోవడం కాదు, నీ క్యారెక్టర్ బ్యాడ్ అవ్వాలి. నో, క్యారెట్ తినడమైనా మానేస్తానేమో గానీ నా క్యారెక్టర్ ని బ్యాట్ చేసుకోను. అయితే పని చేద్దాం, నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్టు అబద్ధం చెప్తాం. కరెక్ట్. అమ్మ ఏదని అడిగితే ఫోన్ కొడితే 5 నిమిషాలు వస్తుంది. ఏంటి బిల్లా? కాదు, పిల్ల. సరే, తీరా వచ్చిన తర్వాత మంగ్లీలాగా మొగుడా మొగుడా అంటూ అదుగుపోదు కదా. పేమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు పేమెంట్ తీసుకుని నటించి చక్కగా వెళ్ళిపోతారు తప్ప నేను ఇబ్బంది పెట్టరు. అయితే లేట్ ఎందుకు, ఫోన్ కొట్టు. అలా అన్నావు, బాగుంది. ఏంట్రా ముస్తి? ఏం చేస్తున్నావు జ్యోతి? పంజాగుట్లో అడుక్కుంటున్నా. అయితే బిజీ. నువ్వెప్పుడు బిజీగా ఉంటావు అనుకో, తెలియదే ఉందా. ఓ విషయం మీద మాట్లాడదామని ఫోన్ చేయను. అదే అదే భలేదానివే, బిజీ ఫిగరు. ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా గెటప్ మార్చేసి అడుసుకలా తయారై వచ్చి చెప్తుంది. బక్రా ఎవరైనా తగిలాడా? నువ్వేమైనా అనుకో, ఒక గంట సేపు అడిగి పెళ్ళం కింద యాక్ట్ చేసి ఉంటే నీకు 5 వేలు ఇస్తారు. అందులో నీ కమిషన్ ఎంత? నన్నే అనుమానించమంటే నువ్వేమైనా సత్యహరిశ్చంద్రుడి కజిన్ వా? 10,000 ఇస్తే వస్తా, కనుక్కొని ఫోన్ చేయి. అలాగా 10,000 అడుగుతుందండి. ఏంటి కన్నేసులుకోమా? కాదురా, గంటకి తన రెంట. అయ్యి బాబాయ్, అంత బడ్జెట్ నా దగ్గర లేదు. అయితే తండ్రి నేను 5,000 సెట్ చేస్తా. ఏంట్రా, అందులో 2,000 నీ కమిషన్? నన్నే అనుమానిస్తారా? నిన్ను కాబట్టి అనుమానిస్తున్నాడు. సరే, ట్రై చెయ్యి. ఓ, ఫోన్ వస్తుంది. హలో జాజిమల్లి. అదేం పేర్రా, స్పీకర్ ఆన్ చెయ్యి. చెప్పరా కేడి? నన్ను ముద్దుగా పిలుస్తుంది. నువ్వు ఒక్కరికి గంట సేపు మొగ్గుడుగా యాక్ట్ చేయాలి. ఏ విధవకి? మనకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. కాల్ షీట్ ఫుల్ హాఫ్? ఓ, ఫుల్ కాల్ షీట్ కానీ పేమెంట్ హాఫ్. డేట్ ఎప్పటికి కావాలంట? ఈ రోజే. రవీంద్ర భారతిలో నాటకం ఉంది, క్యాన్సిల్ అయితే వస్తా. పవన్ కళ్యాణ్ వచ్చింది, క్యాన్సిల్ చేయి. అంటే తండ్రి ఆర్టిస్ట్ డేట్ దొరకడం చాలా కష్టం అయిపోయింది ఈ మధ్య. నాకు ఫ్రెండ్ ఉంది, నేనే ఫోన్ చేసుకుంటా. లేడీ ఫ్రెండా తండ్రి? హలో దీపా. చెప్పరా గోవిందు. ఆ చివర్లో రాతి ఇస్తావా? సరే, ఏంటో ఏడు. ఒక గంట ఇలా వచ్చి అలా వెళ్ళిపోవా? సరే, ఓలా పంపించు, లాలాలో అంటూ వస్తా. ఓ థ్యాంక్ యూ. ఏమని తండ్రి, వస్తానిందా? ఓ డైలాగ్ లేదా? డార్లింగ్. డార్లింగ్ అంటుంది ఎవరిది? డార్లింగ్. డార్లింగ్ ఏంటి? అవును నువ్వు? నేను డార్లింగ్, నీ లైఫ్ లో హాఫ్ ని, నీ వైఫ్ ని. హాఫ్ లేదు, క్వార్టర్ లేదు. దారి తప్పించినట్టు బయలుదేరు. దాంతో కూర్చున్నా ఏంటి? ఇంత అడ్రస్ కరెక్టేనే, నువ్వే నా హస్బెండ్. హస్బెండ్ లేదు, వైఫ్ లేదు, నాకు పెళ్లి కాలేదు ఇంకా. ఏంటి, ఏమన్నా ప్రాబ్లమా? నువ్వేమన్నా అవన మాస్టర్ అన్ని చెప్పడానికి? అయినా నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ ఫిట్. కోపం ఎందుకు డార్లింగ్? మళ్ళీ డార్లింగ్ ఏంటి? ఎందుకు? ఎవరు నువ్వు? ఎవరు కావాలా? అడ్రస్ కరెక్టేనే. అడ్రస్ కరెక్ట్ అయితే అందరూ హస్బెండ్ అయిపోతారా? ఎంత కాంపిటీషన్ ఆర్టిస్ట్ వా? యా, అది ఆ మాట చెప్పు. అన్నపూర్ణ స్టూడియోస్ బంజారా హిల్స్ లో ఉంది, ఇక్కడ కాదు. దారి తప్పొచ్చినట్టు నువ్వు. ఇది హౌస్, మై హౌస్, నాట్ ఫర్ షూటింగ్. దారి కరెక్టే, చూడ్డానికి రాలేదు, గోవింద్ కోసం వచ్చాను. గోవింద్ కోసం వచ్చావా? గోవింద్ నేను కాదుగా, లోపల నా వెళ్ళు. ఒరిజినల్ అనుకుందేమో, అసలే డూప్లికేట్ గాని.
ఇంట్రొడక్షన్ అని వదిలేసా, ఈసారి రా చెప్తా. మన మేలేనాయో మారో భియా మన మేలేనాయో డింక చికా డోలకి మా జాయవాడో పులిరాజా దా కూసో. ఇంకొకసారి పులిరాజా అన్నావనుకో టీవీలో చూసిన అందరూ నీకు వెయిట్స్ వస్తుందా అని అడుగుతున్నారు. చూస్తున్నాను. గట్లనే గాని లోపటికెళ్ళి జర షాయ్ బట్టు తీసుకురా పెడతా. నేను అవును నీకు అవును చాయ్ కొట్ట పోసాలు తగిలిపోతాయి. మావో చాయ్ రెడీ. ఇది మన రేంజ్. ఓ ఓ ఓ అబ్బా షాయ మస్తు పెట్టినావు. చెయ్యి చూసినావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడించేస్తా బిడ్డ. చూసినా గిన్నెలు తోమి అంత రఫ్ గా తయారై ఉంటది గాని నువ్వు పోయి ముందుగా టిఫిన్ పట్టుకురా పో. ఏంది మామ ఇది ఇన్నేసి మాట్లాడాను నువ్వు నోరు మూసుకొని చూస్తావు. ఏమీ చేయలేక ముంజాలి మొక్కందానా ఎవరివే నువ్వు? నా పెనిమిటిని కలుసుకుంటున్నావు. ఇదేవో డార్లింగ్ నిన్ను పెనిమిటి అంటుంది. ఇది అడవి నుంచి తప్పిపోయి వచ్చిన కుందేలు పిల్ల డార్లింగ్. గుద్దుతా ఇది నీకు డార్లింగ్ ఏంట్రా? యా షీ ఇస్ మై వైఫ్. అమ్మ 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 ఇదేం తిరగస్తా పులిరాజుగా ఏంద్రా ఇది? మావో గిదేవలే ఎందుకు నువ్వెవరు? మన అధికార పక్షమే మై వైఫ్. అరే నాగులో కూడా పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు మావా? అది చెప్ప మర్చిపోయాను. నిన్ను కింద బంగారాకుడు పిలుస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు. అరే అమ్మా అంగి లాగేసుకొని ఆడ మగకు తేడా లేకుండా ఉంది. ఇది నీ పెళ్ళమేంద్రా నాయన? నన్ను గే అంటావే? నువ్వేనే గే మొఖం దానా, చుంచు మొహం దానా, అడుక్కు తినే మొఖం దానా, చింపాంజీ దానా, కుక్క మొఖం దానా, బర్రె మొఖం దానా ఏందే? ఒక్క నిమిషం. పాపం అడి జంతులు అయ్యేం చేసాయి? వాటిని డిగ్రేడ్ చేస్తారు ఎందుకు? మరి లేకుంటే అది పెళ్ళమే రబ్బుడు ముక్కల్ది. పెళ్ళని పెళ్ళకపోతే ఇంకేమంటారే? కావాలంటే చూసుకో నా తాళి కాలు మెట్లు. అమ్మో అమ్మో శివలాల్ బాపు బాలాజీ బాపు కొమరల్లి మల్లన్న సమ్మక్క సారక్క యమరాల్ రాజన్న కేవడి జాన్మర్ బాబా గుద్దుతా. ఎవరు ఏమండి అంటూ వచ్చింది? నేనండి మీ భార్యను. ఈ భార్య దండయాత్ర ఏంట్రా బాబు? చూడమ్మా, నాకింకా పెళ్లి కాలేదు, చేసుకోవాలన్న ఉద్దేశం లేదు, అలా చేసుకోకుండా మెయింటైన్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. అలా అనకండి, మీరే నా పతిదేవులు. సారీ అండి, మెళ్ళ తాళి పట్టేసుకోవడం మర్చిపోయాను. తాళి ఉన్నా లేకపోయినా నేను నీ మొగుడి కాదు. పెళ్ళనే ఉద్దేశాన్ని గుంట తీసి పాతి పెట్టేశాను. మళ్ళీ టెంప్ట్ చేయకు, గొడవలు అయిపోతాయి. నిన్నే నమ్ముకొని అక్కడ ఇన్కమ్ వదిలేసి వచ్చి నేనే చేయాలండి. ఇంతకీ నిన్ను ఎవరు పిలిచారు? జాజిమల్లి బంగారు కొండ. ఎవరి జాజిమల్లి? నా జీవితంలో సువాసనలు నింపాల్సిన జాజిమల్లి. ఇది మిస్ అయ్యి గంజాయి చట్నీ చేసుకోవాల్సి వచ్చింది. చెప్పనా? నా కాట్రవల్లి లవరా? గోవింద్ వైఫ్. ఓ గోవింద్ వైఫా? ఇందాక ఇంకో అమ్మాయి వెళ్ళిందే. ఇంకో అమ్మాయి లోపలికి వెళ్ళిందా? వామ్మో కొంపలు అంటుకున్నాయి. ఇప్పుడు ఎలాగా? నీ కాల్షీట్ లేదా? నాకు ఎందుకు వచ్చావు? రవీంద్ర భారతిలో నాటకాల ప్రోగ్రామ్ క్యాన్సిల్ ఎందుకోండా? ఈ నాటకాల క్యారెక్టర్ ఏంటి బంగారాజు? అర్థం కాలా? అంకుల్ మీకు రామాయణంలో పీడకలు పెట్టంటే ఏంటి తెలుసా? తెలియదే. అదిదే. అర్థం కాలా? ఇందుకు కాదు 300-500 నోట్లు 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేసింది. ఇందుకు కాదు పెట్రోల్ అంకుల్ పెట్రోల్ అయిపోయేది. ఇది అర్థం కాలా? అప్పుడు ఇది కూడా అర్థం కాదు. ఇతనే నా మొగుడు. లోపల ఉన్నలే గాని అంటే నేను చెప్పేది ఏంటంటే జాజిమల్లి జాజిమల్లి ఆగు. జాజిమల్లి జాజిమల్లి ఏంద్రా ఇది? వన్ ఆఫ్టర్ అదర్ కమింగ్. ఈడ ఏదో జరుగుతాండది.
బయట పంపించేద్దాం. అవునక్క ఇదంతా పులిరాజు కానీ మన తాండకి తీసుకెళ్ళి తొక్కేద్దాం. ఎక్కడికి తీసుకెళ్లేది? అబ్బరికా దబ్బరనా? ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను అసలు సినిమా. ఎవరండి? మీ భార్యను భార్య గుర్తు రావట్లేదమ్మా. తండ్రి నీ చెట్టపు నీ పిల్లని అలా అంటావేంటి? ఒరే పులిరాజుగా నీకెంతమంది పెళ్ళాలరా? నీ జిమ్మడి పోను ఇది వదాకే కదరా ఓ బిత్తిరిది వచ్చి పాడాయే మళ్ళీ ఇదే బతురా. తండ్రి ఇదేం ట్విస్ట్? ఇదే వర్తరా? ఏమండి మీరు నాకు అన్యాయం చేశారు. నువ్వు ఆపవే, ఇక్కడ క్యారెక్టర్ కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. ఇది రాదన్నావు, మరి ఎందుకు వచ్చింది? అంటే ఇది షూటింగ్ వెళ్తే దీని ఫేస్ డైరెక్టర్ చూసి హార్ట్ అటాక్ వచ్చి పోయాడంట. ఏ పులిరాజు, నీకు ఎంతమంది పిల్లలరా? ఇద్దరు, నీ అక్కతో కలిపి ముగ్గురు. ఒరేయ్ ఓయమ్మో ఓరి నాయనో అదే బాబు కౌడివాది ఎదినో ఇది మోసం దగా అన్యాయం కుట్ర ఇది దారుణం. నేను ఒప్పుకోను. ఓరి నాయనో యాడికి పోవాలరా? నేను యాడికి పోవాలరా? దేవుడా లెక్క తప్పుతున్నావురా. లెక్క ఎక్కువైనా పర్లేదు, పిల్లలు తప్పుకోకుండా చూసుకోతాను. అబ్బా ఇదేనా మగధర ఫైటింగ్ ఎపిసోడా? 100 మంది పిల్లల్ని లెక్క పెట్టడానికి? ఎంతమంది పిల్లలు ఎక్కువగా ఉంటే అంత యదవని తెలుస్తుంది. ఒరే ఇది ఛానల్ వాళ్ళకి 3 పెళ్లిళ్ళు చేసుకోండి చెప్తే నేను జైలు చెప్పుకొడుతున్నారా? తండ్రి ఏదో ఫ్లోలో అనేసాను, ఇప్పుడు ఎలాగా? ఎలాగోట్లా మేనేజ్ చెయ్యి. ఒరే పులిరాజుగా నేను నిన్ను అస్సలు వదలురా. మళ్ళీ ఛానల్కి మా అక్క కాలు ముద్దామన్నా? కాదు, మా గోవిందుకున్నది ఒక్కటే పిల్ల. కాదు దీప. మరి పాప? నీ చెల్లెలు. ఇలా టిస్ట్ ఇచ్చావేంటి తండ్రి? అన్నయ్య ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఇందాక లవర్కి ఒక్క హగ్గు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు చూడు ఎలా వాలిపోయిందా. మరీ ముదురులా ఉన్నాడే. నటనిగా మొగుడా అర్జెంట్ గా కాల్ చేసి రమ్మన్నావు, ఎందుకు మొగుడా? వంట చేసి చేసి చెయ్యి అరిగిపోయింది పిల్లమ్మా, వంట చేసి పెడతామని పిలిపించా. దానికి నేనెందుకు మొగుడా? పని మనిషి ఉందిగా. పిల్ల ఉండగా పని మనిషి ఎందుకు చెప్పు? మళ్ళీ గజనిలో మరి దీన్ని పిల్లవ అనుకుంటున్నట్టున్నాడు. మా ఆయన ఆపకపోతే కొంపలు అంటిపోతాయి. మాయా 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 ఇది నీ పెళ్ళం కదా మాయా? ఏం కాదు, ఇది నా పెళ్ళామే. మాయా నీకు అసలు పెళ్ళే కాలేదు మాయా. నీకు చెప్పింది, నాకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయి, ఒకటి అది ఒకటి ఇది. మరే మిస్టీ పెళ్ళంగా యాక్ట్ చేయమని పిలిచి మధ్యలో అడ్డుపడతారా? చంద్రబుచ్చి ఈ నీ మూడు కాదు, ఆ లోపల ఉన్నాడు. అవునా? మొగుడా అంటే పిల్లల్లో హక్ చేసుకున్నా కూడా చేసుకున్నావా? ఈడు పిచ్చాడు, ఈ బుర్ర మీద కుండి పడి చిన్న మీద సిద్ధిపోయింది. అప్పటి నుంచి ఏ క్యాటర్ పడితే ఆ క్యాటర్ దూరేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మనం బెడ్రూమ్ అంటే మొగుడు పిల్లల బంధాన్ని డబ్బుతో చూస్తావా నువ్వు? ఏ పెళ్ళమైనా సరే సంపాదన లేకపోతే దగ్గర నీకు కావాల్సిన డబ్బే కదా. నాకు బోల్డ్ ప్రాపర్టీ ఉంది, మొత్తం ఇచ్చేస్తాను. బెడ్రూమ్ లేక పదా. ఈ క్యారెక్టర్ చూసి అందరూ నిన్ను భక్త రామదాస్ అనుకుంటున్నారు. దాన్ని నువ్వు రక్త రామదాస్ చేయకు, నువ్వు రాయకు. ప్రాపర్టీ ఇస్తా అంటున్నాడు కదా ముస్టి, వేసుకొని చెయ్యి. ఇంకా వేసుకునేది మధ్యలో అడ్డుపండు. ఈ క్యారెక్టర్ నుంచి బయటకు వస్తే నువ్వెవరో తెలియదు అంటాడు. అమ్మో వద్దులే, ఆ అద్దె మొగుడిని చూపించు. అలా అన్నో బాగుంది. ఇదిగో నీకు ఇంకో విషయం ఇక్కడ వద్దులే, లోపల పద చెప్తాను. నా నోటికాడ ఫుడ్ తీసేస్తావు కదా. నన్ను ఎవరనుకున్నావురా అసలు? టైం వచ్చినప్పుడు నిన్ను ఎర్రగా తీస్తానే. చాలా నీకు 3 వచ్చాయి, 4వది రాకుండా పోద్దా? దాన్ని వీళ్ళెవ్వరికి దొరకకుండా ఎగరేసి జుమ్మచకారే మారో జీవ. అరే పులిరాజు గారు ఏడ్రా? సరే అక్క, ఈ డబ్బా ఏంటి? ఇదేదో జీవిడి పింగిడి లేరా? సూపర్ అక్క. థ్యాంక్ యూ. ఇదిగోరా రే, ఇది తింటే ఎసంటి మొగాడైనా మన పేటియా పట్టుకుని తోకు ముడుచుకుంటూ మన ఖండాకి రావాల్సిందేరా. అక్క వచ్చేసాను అక్క, పెట్టి. ఓకే, మీ జంగల్ బ్యాచ్ ఏం నిర్ణయించుకున్నారు? వెళ్ళిపోవడానికి. వాట్ ఏ గుడ్ ఐడియా. ఇగో ఈ డబ్బాల నేను టొమాటో చేసిన, అది నువ్వు తింటే మేము వెళ్ళిపోతాం. ఏంటి ఈ మీ టొమాటో తింటే మీరు సిటీ వదిలి వెళ్ళిపోతారా? ఇంకెందుకు లేటు, ఇలా ఇవ్వు. అవును, ఇందులో
ఏమీ కలపలేదు కదా తండ్రి వీడి సీన్ని కంపు కంపు చేశాడు బాబు. మళ్ళీ ఇంతవరకు పులిరాజుగా ఇంకా సంజోతలేదక్క మూడో పిల్లం. అబ్బే నాకు దీనికి ఏ సంబంధం లేదు. తండ్రి నీ పిల్లని పట్టుకుని తెలియదంటావు. ఒరే తింగరదమా ఇప్పటికే ఇద్దరిని కమిటాను మరి ఇదేంట్రా? 5,000 అనుకుని కంగారు పడుతున్నట్టున్నావు. లేదు 3,000కి సెట్ చేస్తాను. యాక్టింగ్ కూడా దొబ్బేసుకో. సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా నటించడం ఏంట్రా? నీకు ఇద్దరు మాత్రమే పెళ్ళాలనుకున్నాను రా. గూడెంలో గొర్రెల లెక్క లైన్ పొట్టి వచ్చేస్తున్నారేంరా? అది లాభం లేదు. పోలీస్ అన్నతానికి పోయి మీరు పెళ్ళాల గురించి మొత్తం చెప్పేస్తా. బాప్రా నేనున్నానుగా. అదే కదా. ఒరే అది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిందనుకో మొత్తం మన అందరం లోపల కూర్చుంటాం. మమ్మల్ని ఎందుకు ఎత్తారు లోపల ఎత్తిగిత్తి నేస్తారా? ఆఖరికి నన్ను ఇలా ఇరికించారా? నా జీవితానికి అశుభం కాడేనా? నువ్వు అని ఒక మాట చెప్పు. ఆ పులిరాజు మన తండాకి తీసుకెళ్లి పులుడికి ఆహారం చేస్తా. ఏమనుకుంటున్నావు నువ్వు? నా పెన్మిటింగ్ చెప్పుతానంటారా? దీనికి మనకంటే యాడ్ ఎక్కువ. తీసుకో. దానికి కళ్ళు తుడుచుకో. మేకప్ పోతుంది. మళ్ళీ పిలిస్తే వస్తాడా మేకప్ మ్యాను? పులిరాజు అంతా ఇచ్చేసినావు. సందు పనిలోడా కళ్ళు జర్ముండారు నీకు చెప్తే అర్థం కాదు. ఆ గోవింద్ గాడికి చాలా మంది లవర్స్ ఉన్నారు. వాడు లవ్ అఫైర్స్ అన్నింటినీ కామం కోసం వాడుకున్నాడు. అందుకే నువ్వు మీ తాండకెళ్ళి నీ ఫిగర్ కి సెట్ అయ్యి ఆ ఆకులు వేసుకుని తిరుగుతారే టార్జన్లు వాళ్ళని పెళ్లి చేసుకో. జాజీ థ్యాంక్స్. నీకు టైమింగ్ లేకపోయినా టైంకి వచ్చి సేవ్ చేసావు. నువ్వు ఉమ్మెత్త పోవా తుమ్మెద పోవా నాకు గెలవది. సరేనా? నాకు మాత్రం ఆ పులిరాజు గారు కావాలి. నిన్ను వదలడానికి రాలేదే, నీ నుంచి వదిలించడానికి వచ్చాను. సూపర్ అదిరింది మళ్ళీ. వసే నేను ఆడిని వదిలేయాలంటే నీ తలలో జేజమ్మ దిగి రావాలి. జాజీ నిన్ను జేజమ్మ అంటుంది. నువ్వు పరికరం అంటుంది. ఆ తెలుగులోనే అంది. నాకు అర్థమైంది. నువ్వు రన్నింగ్ కామెంటరీ ఇవ్వకు. అయితే ఎందుకు లేటు? కమన్ ఫైట్. ఉన్నా అక్క నువ్వు ఏమాత్రం తగ్గకో. చూసావా నీ తాత వాడే నేను తగ్గొద్దని బుల్ ఫైట్ చూద్దామని ఆశపడుతున్నాడు. నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నాడు. అక్క నువ్వు నేను చూసుకుందామా? ఏమనుకుంటున్నావే? నా వల్య సోన నీ ముఖానికి ఇక్కడ చూడవే. వల్యతో పట్టినాడు చచ్చిపోతావు. మన చూపించాలి. कांजर साढ़े सारी भरने चम्मा चक्का करना इजवान रिस मुंडेर भाई कांजर मुंजास मुंडेर ये मारतुंदे ऐसे కోడి పందాలు చూద్దామనుకుంటే కోడి పెట్ల జారిపోయారేంటి? వద్దు వద్దు ఇదిగో నా మాట నేను కూల్ గా క్వార్టర్ ర్యాక్ పట్టుకున్నాం. నా మాట వద్దురా రే ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? కళ్ళగంతలు ఆటలాడుతున్నాం. మీరు ఏమన్నా స్కూల్ పోరీలా ఆటలాడుకోనికి? ఆట విడుగు కోసం ఆడట్లా. ఇందులో గోవింద్ ఎవరిని పట్టుకుంటే వాళ్ళే గోవింద్ పిల్ల. ఇదేమన్నా గేమ్ షోనా? గెలిచిన వాళ్ళు పైసలు పట్టుకొని పోయినట్టు మీరు గోవిందును పట్టుకొని పోనీకి? ఆడు నా మగుడు. నువ్వేమేం తాళి కట్టించుకున్నావా? సై పట్టుకున్నాడు. ఆ లెక్క మా చేతులు 1000 సార్లు పట్టుకున్నావా? సరే నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. మీరు కూడా తిరిగి పాడితే అప్పుడు నేను గోవిందును వదిలేసి వెళ్ళిపోతా. దీని మాటలే అర్థం కావు, ఇంకా పాటలు అంటారా? అస్సలు అర్థం కావు. ఆయన రెడీచా? రెడీ. సరే నేను ఏది పాడితే అది పాడాలి. పాడతారా? సరే
జుమ్మ చకారే మరో జీవ వారు చేని వరంగల జాన వారు కరాల మరో జీవ వారు చేని పాడు. అర్థం కాలేదా? సంజైతలేదా? మళ్ళీ పాడతా. జుమ్మ చకారే మరో జీవ వారు చేని వరంగల జాను ఊరుకురును మరో జీవ వారు చేని. ఇప్పుడు పాడు. నేను పాడతాను, పాడు. జుమ్మ చకారే మరో జీవ వారు చేని వరంగల జాన వారు కరాల మరో జీవ వారు చేని. పాడేసింది. ఏదే కొడుతున్నావు? మేమిద్దరం ఓడిపోయి ఒప్పుకుంటున్నాం. నువ్వు కూడా ఓడిపోయి ఒప్పుకొని ఇంటికి బయలుదేరమ్మా. అబ్బా, మీరందరు కలిసి నాటకం ఆడుతున్నారని నాకేమన్నా ఎరకలేదనుకున్నారా? నా పులిరాజుగా లేందే నేను ఎర్ర బస్సు ఎక్కలేను. ఓ సినియాసాలో అక్కో ఆ టీవీలో మనం ఇక్కడ 3 నెలలు ఉండమని చెప్పారు, కానీ వాళ్ళు వాళ్ళకం చూస్తుంటే మన ఇక్కడ 3 నెలలు కాదు కదా, కనీసం 3 రోజులు ఇక్కడ పెట్టేటట్లేరు. అరే, ఈ పట్నం వాళ్ళకేనారా తెలివి? మనం కూడా మన తండా తెలివి చూపించి ఆ పులిరాజు గారిని తీసుకొని పోదాం రా. ఒరే వీడేంద్రా గుడ్ల గూబ లెక్క చూస్తున్నా? అక్కో సూపులేదో తేడా కొడుతుంది. ఒరే గదేంద్రా గట్ల చూస్తున్నావు మిడిగుడ్లోడా? ఒరే వీడు చూచు అంటుండ్రా కన్ను కొడుతుండ్రా. ఒరే ఇన్నో ఉండాల్సిన దబిడి ఏంద్రా కోడిన గాను లోపలికి వస్తే అక్కో మన పులిరాజు పెట్టాల్సిన దబిడి ఒరే ఇప్పుడు ఏం చేయాలరా? ఒరే వీడిని ఏమైనా చెయ్యరా? నా భయమైతుందిరా రేయ్. నిన్న వదల్లో, నువ్వు ఎక్కడున్నావు చెప్తున్నా మంగ్లే.